హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మే మంత్లో ఇంకా ఏమేమి గార్డెనింగ్ చేశాను. మాకు చాలా పెద్ద స్టార్మ్ వచ్చిందనమాట. లైక్ టార్నడో ఆల్ ఓవర్ యూఎస్ చాలా వరకు చాలా ప్లేసెస్లో వచ్చింది ఈ ఇయర్. కానీ మాకు యూజువల్లీ ఇంత ఇంపాక్ట్ చేయదు. 15 ఇయర్స్గా నేను ఈ ప్లేస్లో ఉంటున్నా కానీ ఎప్పుడు ఇంత డ్యామేజ్ అవ్వలేదు. టార్నడోస్ ఎక్కువ రావడం వల్ల అవి లక్కీగా మా హౌస్ని టచ్ చేయలేదు. పైన జస్ట్ అలాగా పాస్ అయిందనమాట. ఆ దెబ్బకి ఆ విండ్స్కి చాలా డ్యామేజ్ జరిగింది. అట్లీస్ట్ బ్యాక్ యార్డ్లో హౌస్కి ఏమంత పెద్ద డ్యామేజెస్ అవ్వలేదు, చిన్న చిన్న డ్యామేజెస్ తప్ప. బట్ చాలా అంటే ఇట్ వాస్ వెరీ స్కేరీ అన్నట్టు, చాలా భయం వేసింది అనమాట. అండ్ ఏం డ్యామేజ్ జరిగింది కూడా చూపిస్తాను. కొన్ని క్లీనప్ చేస్తాం. సో నా దగ్గర ఫొటోస్ ఆర్ వీడియోస్ ఉంటే షేర్ చేస్తాను. బట్ ఇప్పుడు కరెంట్లీ ఇప్పుడు ఇది జూన్ 1st వీక్. ఇప్పుడు ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఏమేమి ప్లాంట్స్, కొన్ని ప్లాంట్స్ ఆల్రెడీ నేను కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాను అండ్ కొన్ని ఫ్రూటింగ్ స్టార్ట్ అయినాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా స్టామ్కి నేను మంచిగా అరేంజ్ చేసుకున్నాను అండి. ఇందులోంచి అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉండేవి, అన్నీ ఎగిరి పడిపోయి కొన్ని అయితే నుజ్జు అయిపోయాయి. సో తీసుకొచ్చి మిగిలినవి తీసుకొచ్చి ఇలా పెట్టి మ్యారీగోల్డ్ సీడ్స్ పెట్టాను, అవి వస్తున్నాయి. మీకు ఇంతకీ రియల్గా ఏం జరిగింది చూపించలేదు కదా. ఆ చెట్టుకి పక్కకి వాలిపోయిందండి చెర్రీ చెట్టు. దాన్ని పెట్టి కట్టాము కష్టపడి, అన్నిటికీ కట్టాము. అండ్ అక్కడ పైన పెద్ద పెద్ద చెట్లన్నీ విరిగిపోయాయి. చాలా నీడ ఉండేది, ఇప్పుడు లేదు, అన్నీ విరిగిపోయాయి. అటు సైడ్ మొత్తం అన్ని చెట్లు, చాలా వరకు పొడుగు చెట్లు. అక్కడ ఒక పెద్ద పొడుగు చెట్టు ఉండేది, పక్షులు నిలబడి ఉండేవి ఎప్పుడు, అవి కూడా విరిగిపోయాయి. ఈ ఫెన్స్ చూడండి, ఊగి 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 పడిపోయింది మొత్తం. ఫెన్స్ అంతా ఇప్పుడు మార్పించాలి, ఇరిగి పడిపోయింది. ఇది ఇంకా వెనకాల ఇలా ఉంటుంది మాకు, పిచ్చి పిచ్చిగా చెట్లు. వెనకాల ఇది కాలవలాగా అనమాట. వర్షం పడ్డప్పుడు వాటర్ అంతా గ్యాదర్ అయ్యి అక్కడ రిటెన్షన్ పాండ్ ఉన్నది ఎండ్ ఆఫ్ ద నేబర్హుడ్లో. ఈ వాటర్ అంతా రిటెన్షన్ పాండ్కి రీడైరెక్ట్ చేస్తారనమాట, అలా వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ వచ్చి చెట్లు కూడా ఇవేమి పిచ్చి చెట్లు కాదండి, మోస్ట్ ఆఫ్ దమ్. ఇది చూసారా, ఇది ఒక టైప్ ఆఫ్ మల్బెరీ. అండ్ అక్కడ ఇంకొక టైప్ చూసారా మల్బెరీస్, అవి అదిగోండి కాయలు, వైల్డ్ మల్బెరీస్. అటు సైడ్ ఏమో బ్లాక్బెర్రీస్ ఉన్నాయి, ఇంకో దగ్గర ఏమో కొన్ని ఉన్నాయి, వేరే వేరే ప్లాంట్స్ ఉన్నాయి. కొన్ని మంచి వాసన వచ్చే పువ్వుల చెట్లు ఉన్నాయి. ఇది చూసారా ఆ వైట్ పూలు, అది వచ్చి ఎల్డర్ బెర్రీ. హెల్త్కి చాలా మంచిది అనమాట అది తినడము. కానీ మనకు పక్కాగా తెలియదు కదా, అందుకని సేఫ్ కాదు అన్ని తినడం కూడా. అండ్ కొన్ని బ్యాడ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట, దురదలు వస్తాయి పట్టుకుంటే. సో జాగ్రత్తగా ఉండాలి. ముళ్ళ చెట్లు ఉన్నాయి, మొత్తం ఇలాగా పడేసానండి చాలా వరకు, పగిలిపోయి ఇరిగిపోయినాయి అన్నీ కూడా. ద్రాక్ష చెట్టు పందిరి కూడా అట్లా పక్కకు పడిపోయింది. ద్రాక్షలు చూపిస్తున్నాను ఇప్పుడే, ఇదిగోండి ఎన్ని వచ్చాయో. కానీ భలే బాధేస్తుంది ఇలాగ ఇదిగోండి ఫంగస్ వచ్చేసింది చూసారా. ఇలా వస్తే చాలా బాధేస్తుంది మొత్తం. అసలు మీకు ఇవి కనుక అన్నీ కోసానంటే ఒక బాస్కెట్ నిండిపోతుంది, ఒక పెద్ద బాస్కెట్ అన్నీ వచ్చినాయి. కానీ ఏదో ఒకటి చెయ్యాలి వీటికి, నెక్స్ట్ ఇయర్ అయినా. నేను ఇంక వదిలేసాను, అది ఇలా పడిపోయింది. కానీ కిందన ఇట్లా లిటరలీ చూస్తే పందిరి ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, విరగ కాసేసింది అసలు. అది నేను అప్పటికి పుల్లటి మజ్జిగ పోస్తూనే ఉన్నాను కుదిరినప్పుడల్లా. వర్షాలు కదా, వర్షాల వల్ల ఎక్కువ అవుతుందంట. ఆ వెనక్కి వెళ్ళగానే ఫుల్గా దోమలు కుట్టాయండి. అండ్ ఇక్కడ ట్రాంపలిన్ ఉండేది, మీకు గుర్తుందా? పెద్ద ట్రాంపలిన్, ఆ రౌండ్ షేప్ అదంతా అదే. అది ఎగిరి మీకు ఫోటో పెడతాను. అది ఎగిరి వాళ్ళ పక్కింటి వాళ్ళకి వెళ్ళి ఆ ఫెన్స్ మీద పడిపోయింది. అది తీసేసి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేసాము, తీసుకుని వెళ్ళిపోయారు. సో అదొకటి. ఇవన్నీ పక్కకి రాళ్ళు వచ్చేసి ఇవన్నీ పడిపోయి అన్నీ సెట్ చేసుకున్నాను మళ్ళీ. అండ్ ఇవన్నీ పైన రూఫ్ మీద పెట్టినవండి, అలాంటివి ఒక 5-6 దాకా పడిపోయినాయి. గ్లాస్ విండోస్ ఏమో హోల్స్ పడ్డాయి. అండ్ ఈ చైన్ చూసారా, ఈ చైన్ కోసం నేను మొత్తం వెతికాను గార్డెన్లో, ఎక్కడ పోయిందని. ఇది నా పాట్ ఒకటి నేను ట్రాంపలిన్కి తగిలిచ్చున్నాను అనమాట. ఆ పాట్కి పెట్టిన చైన్, ఆ పాట్ ఇక్కడ పడిపోయి ఉండి ఆ గడ్డిలో ఈ చైన్ ఎగిరి వెళ్ళి అక్కడ పడింది. ఆ ట్రాంపలిన్ రొటేట్ అవ్వకుంటే వెళ్ళి అటు సైడ్ ఎక్కడో పడింది. అక్కడ మొత్తం అట్లీస్ట్ మాకు చాలా తక్కువ అండి డ్యామేజ్. ఇంకా
ఇంకా వేరే దగ్గర అయితే అసలు ఇల్లుల పైన లేచిపోవడము, పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు, వరి చెట్లు లాంటి వృక్షాలు కూడా కింద వేర్లతో సహా బయటికి పడిపోవడము, బిల్డింగ్స్ అయితే కింద నుండి లేచిపోవడం అవి కూడా అయినాయి. సో ఇది గుమ్మడి చెట్టు అనుకుంటా. అండ్ అది వచ్చి 2 పుచ్చకాయ, వాటర్ మెలన్. ఇది రాస్బెర్రీ వస్తున్నాయి మంచిగా, ఇదిగోండి ఈరోజు కూడా వచ్చాయి, తీద్దాము. రాస్బెర్రీస్ ఇది ఫస్ట్ ఇయర్, 4 years అయిన పెట్టి ఫస్ట్ ఇయర్ చాలా వచ్చినాయి. ఎవ్రీ డే లైక్ 4 or 5 అలా వస్తున్నాయి. సో పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు ఇవి. ఇలాంటి ఒక 3-4 చెట్లు పెట్టుకుంటే మంచిగా వస్తాయన్నమాట. ఆర్గానిక్, ఏమి పెస్టిసైడ్స్ ఏమి వేయని రాస్బెర్రీస్ ఇవి. చూడండి ఎన్ని వచ్చాయో. ఇలాంటివి ఇంకా ఇది భలే పాకుతుందండి, చూసారా కింద రూట్ వెళ్ళిపోయి నేలలో ఎట్లొచ్చిందో సైడ్ వేస్లో పాకిపోతుంది. ఇక్కడ కూడా వచ్చింది. సో అవి ఒక్క చెట్టు తెచ్చుకున్నా మీరు దీన్ని మల్టిప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి, చాలా వచ్చాయి. ఇగో ఇది రేపటికి బాగా రెడ్గా అవుతాయి, ఇప్పుడు పుల్లగా ఉంటాయి. ఇది తీద్దాం, వదిలేస్తే పురుగులు తింటున్నాయి ఇవి కూడా. మరీ రెడ్గా అయితే కొంచెం మెత్తగా అవడం వల్ల పిల్లలు ఇష్టంగా తినట్లేదు. చూద్దాం, ఇది పుల్లగా ఉంది కదా, తింటారా తినరు. పుల్లగా ఉంటుంది ఇది ఖచ్చితంగా. ఇలా ఉన్నది చాలా స్వీట్గా ఉంటుంది. ఇది చూసారా, ఒక సైడ్ ఎండ తగిలే దగ్గర అవ్వలే, ఎండ తగిలించ చాలా పెద్దది. ఇది ఇక్కడ ఒకటి ఉంది. చాలా హ్యాపీ రాస్బెర్రీతో. ఒక్కొక్క ఇయర్ నాకు ఒక్కొక్క ప్లాంట్ బాగా ఈల్డ్ ఇస్తుందండి. ఒక ఇయర్ ఏమో స్నాప్ పీస్ అయితే భలే వచ్చినాయి అసలు. ఇది ఇంకొక బెడ్ అండి, ఇది కొంచెం సెటప్ చేయాలి. ఇంకా అదంతా క్లీన్ చేసా కానీ వాళ్ళ ఫెన్స్ మారుస్తారు అనుకుంటా. సో వాళ్ళ ఫెన్స్కి టచ్ కాకుండా ప్లాంట్స్కి పందిరి వేసుకొని సెటప్ చేయాలి. ఓకే. అండ్ ఇంకొక రూల్ ఉంటుందండి, ఇలాగా నేబర్హుడ్లో ఉంటున్నప్పుడు ఎవ్రీ హౌస్కి వాళ్ళ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫెన్స్ వాళ్ళు ఓన్ చేస్తున్నట్టు. అంటే ఈ ఫెన్స్ మాది కాదు, వాళ్ళు చూసుకోవాలి మన అయినా కూడా. సో మేము వాళ్ళకి ఇలా చేస్తే వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి, లేదా కొంచెం క్లోజ్ కాబట్టి ఏమనట్లేదు. బట్ అట్లా చేయకూడదు అనమాట యూజువల్లీ. అటు సైడ్ ఫెన్స్ మాది. ఇది పుదీనా, కొత్తిమీర ఇక్కడ కూడా వస్తుంది. ఇంకొన్ని నేను సీడ్ నుంచి పెంచిన పచ్చిమిరపకాయ చెట్లు పెట్టాను. అవి చిక్కుడుకాయలు వాటికి అవే వచ్చినాయి. దీనికి కూడా పెట్టాలి పందిరి. అది బ్రాకలీ. నేను ఇంకా ఇవి నాకు ఓపిక ఉండట్లేదు, టైం ఉండట్లేదు వీటిని మెయింటైన్ చేయడానికి. వీటికి కవరింగ్ వేయాలి, లేకపోతే ఇది కొంచెం చూడండి వైట్ కలర్లో ఫ్లైస్ తిరుగుతాయి, బటర్ఫ్లైస్లా ఉంటాయి. చిన్న ఇదిగోండి తిరుగుతుంది, వెనకాల కూడా తిరుగుతుంది. చూపిస్తా, అదిగోండి అటు వెళ్తుంది, అక్కడ తిరుగుతుంది, మీకు కనబడుతుందో లేదో. అవి ఇలా గుడ్లు పెడతాయి అన్నమాట. అవి ఇలా గ్రీన్ కలర్ వామ్స్ అయితే అవే మళ్ళీ ఆ బటర్ఫ్లైస్ అయితే వదిలేసామంటే. సో నేనేం చేయలేకపోతున్నాను. ఇంక ఎవ్రీడే వచ్చి నీమ్ ఆయిల్ కొట్టిన అన్నీ చేయాలి, మనకి అంత టైము ఓపిక ఉండట్లేదు. సో ప్రస్తుతానికైతే నేను ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో నాకు ఏవి బాగా వస్తున్నాయి అవి మాత్రం పెంచుదామని డిసైడ్ అయ్యాను. ఇక్కడ కొన్ని సన్ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టాను. బర్డ్స్ బాగా నచ్చుతాయండి. వింటర్లో సన్ఫ్లవర్ ప్లాంట్స్, వింటర్లో సీడ్స్ వస్తాయి కదా, వచ్చి ఎన్ని బర్డ్స్ వచ్చి తింటాయంటే అవి. వాటి కోసమే నేను మేజర్గా సన్ఫ్లవర్స్ పెట్టేది. ఇక్కడ చూడండి. అండ్ ఇది పెరిగే కొద్దీ ఇవి అల్లుకుంటుందేమో అని, కానీ ఇదే ఫాస్ట్గా పెరుగుతుంది దానికంటే కూడా. ఇక్కడ కూడా గార్లిక్ ఉంది, మన స్టామ్కి ఇలా పడిపోయినాయి, తీసేయాలి ఇవి కూడా. అండ్ ఇక్కడ అక్కడక్కడ కొన్ని బెండకాయ చెట్లు వేసాను, అవి వస్తున్నాయి. ఇది వాటికి అవే వచ్చింది చిక్కుడుగాయలు ఇవి. కొన్ని ఇక్కడ గోంగూర, ఇక్కడ ఒక బీర, ఇదొక చిక్కుడు, అక్కడ చిక్కుళ్ళు నాకు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ బాగా వస్తున్నాయి కూడా, అందుకే చిక్కుళ్ళు ఎక్కువ పెంచుతాను నేను. రకరకాల చిక్కుళ్ళు పెంచుతాను. అక్కడ ఇంకో బీర, అక్కడ కూడా చిక్కుళ్ళు, అక్కడ ఇంకొక బీర. సో అటు సైడ్ వెనకాల చూసారా, బెడ్ వెనకాల ఒక చిక్కుడు, దాని ఇష్టంగా సీడ్ పడి వస్తుంది. చైవ్స్ అంటారు. ఇది ఆనియన్ స్మెల్ ఉంటుందండి. ఇది ఇట్లా తీసి ఇట్లా వాడుకోవచ్చు వంటల్లో. నేను అప్పుడప్పుడు వాడుతుంటా ఆనియన్స్ అయిపోయినప్పుడు ఇవి. కానీ పీకి దీన్ని వదిలించుకోవడం చాలా కష్టం. ఒక్కసారి కిందనే పాకిపోతూ ఉంటుంది. అండ్ సీడ్స్ పడిపోయి ఎక్కడ చూసినా అవే ఇవి రావట్లేదు అసలు పీకుతుంటే. ఆనియన్ ఏం ఫామ్ కాదు, బట్ ఇంకా ఇలా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట అవి. సీడ్స్ పడ్డాయంటే సీడ్స్కి ఫామ్ అవ్వకుండా చూడాలి. ప్లస్ ఇది
కింద రూట్ అలా ఉండిపోతుంది, పెరీనియల్ ఎవ్రీ ఇయర్ బ్యాక్ వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి ఇవ్వండి బ్యాక్ యార్డ్లో. మీకు ఫ్రంట్ యార్డ్లో కూడా చూపిస్తాను, ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ నేను లాస్ట్ ఇయర్ $25కి 5 cans $5 ఈచ్ అని తెచ్చుకున్నా. కానీ నాకు లాస్ట్ ఇయర్ ఆలులు ఇవన్నీ పెంచాను ఇందులో, కాకరకాయ లాంటివి. బట్ నాకు తర్వాత అనిపించింది ఇది టాక్సిక్ ఉండొచ్చు, పెయింట్ ప్లాంట్స్ కోసం చేసింది కాదేమో అని నేను ఇదిగోండి ఇలా పీల్ కూడా అయిపోతుంది. ఇది నేను తీసేసి ఏదన్నా టాయ్ స్టోరేజ్కి లేదా గరాజ్లో స్టోరేజ్కి వాడదామని తీసేసా. కొన్ని సాయిల్ మాత్రం కొన్ని కొంచెం మిక్స్ చేసి వాడుతున్నా, కానీ ఇలాంటివి పూలు సన్ఫ్లవర్లు పెంచడానికి వాడుతున్నాను. దీంట్లోనే గ్రేప్స్ ప్రాపగేట్ చేశానని చెప్పా కదా, స్టెమ్స్ భలేగా వచ్చేసినాయండి. 1 2 3 ఇందులో ఒక 4 వచ్చినాయి, అక్కడ ఒక 2 వచ్చినాయి. సో బాగానే వచ్చినాయి ఇవి. సో ఇందులో ఈ రెండిట్లో ఆలు వేసాను, ఆ రెండిట్లో స్వీట్ పొటాటో వేసాను. వస్తున్నాయి ఇంకా. ఇదిగోండి ఇక్కడ స్వీట్ పొటాటో ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇందులో కూడా ఆలు వేసానండి. ఇంకా ఇదిగోండి ఇది ఆలువే. సో ఇదండి ఈరోజు గార్డెన్ టూరు. అండ్ స్టామ్వి కూడా చెప్పాను కదా మీకు ఏమైందో గార్డెన్లో. ఇది ఉంది కదా షెడ్ వెనకాల, మొత్తం లేసిపోయి లోపలవన్నీ బయటపడిపోయి మొత్తం పిచ్చి పిచ్చిగా మొత్తం అన్ని ప్లాస్టిక్ అన్నీ ఎగిరిపోయి అసలు ఒక చిందర వందర అనమాట. కార్ విండోస్ పగిలిపోయి ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాను నేను రోజు కొంచెం. సో విధ్వంసమే అయింది. కానీ భలే భయం వేసిందండి. లక్కీ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇంటికి ఏం కాలే, మాకేం కాలేదు. టార్నడో షెల్టర్స్ అందుకే పెట్టుకుంటారు చాలామంది, దాని గురించి కూడా ఆలోచించాలి కొంచెం. సరే వీడియో తీస్తుండగానే వెదర్ మారిపోయింది, మళ్ళీ వర్షం ఉంది నైట్కి. అలా ఉంటుంది మాకు ఇక్కడ వెదర్. మే జూన్ అంటే ఇంకా జూన్ ఫస్ట్ వీకే మారిపోవాలి, ఇంకా మారలేదు. స్టామ్ వల్ల ఎంత డ్యామేజ్ అయినా కూడా ఇంకా కొన్ని ట్రీస్ ఉన్నాయండి. సో మీకు వినపడుతూనే ఉంటుంది. బయట వెనకాల ట్రాఫిక్ సౌండ్ లాంటిది వినిపిస్తుంది, ఎందుకంటే అటు సైడ్ మాకు రోడ్డు ఉంది, మధ్యలో ఒక ప్లెయిన్ ఏరియా ఉంది, ఫ్లాట్ ఫీల్డ్ ఉంది. బట్ బర్డ్స్ కూడా అంతే ఎక్కువ ఉన్నాయండి. సో నాకైతే రోజంతా బర్డ్ సౌండ్ వినపడుతూనే ఉంటుంది మా ఏరియాలో. ఇంకా రోజు మార్నింగ్ పూట కొంచెం మధ్యాహ్నం వరకు చూస్తే ఎక్కడ చూసినా బర్డ్సే ఉంటాయి బ్యాక్ యార్డ్లో అటు ఇటు తిరుగుతూ. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా వెనకాల చెట్లుండి. కానీ స్టామ్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడండి అక్కడ మీకు కనిపిస్తుందా, ఇలాగ విరిగిపోయింది. ఒక్క కామెడీ ఏంటంటే ఈ స్టామ్ అప్పుడు మా ట్రాంపలిన్ చాలా పెద్దది, హెవీగా ఉంటుంది. కింద మేము గ్రౌండ్లో స్టేక్ కూడా చేసాము. ఎలా అయితే ఎగిరిపోయిందో మాదన్న పక్కకు పడింది. అందరూ ఏంటంటే మా బ్యాక్ యార్డ్లో ఒక ట్రాంపలిన్ వచ్చి పడింది, ఇది ఎవరిదో వచ్చి తీసుకెళ్ళండి, అలా ఇది ఎవరిదో చెప్పండి అని అలాగా కమ్యూనిటీ పోస్ట్స్ చేస్తూ ఉన్నారనమాట ఫేస్బుక్లో. నేబర్హుడ్లో చాలామంది ఇదేంటో ట్రాంపలిన్ ఎక్స్చేంజ్ చేసినట్టుంది స్టామ్ వచ్చి అందరికీ అని. 10-15 ఇళ్ళ వరకు ట్రాంపలిన్లు అలా ఎక్స్చేంజ్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి పడిపోయాయి. సో ఇదండి ఈరోజు వీడియో. మీరు ఈ వీడియోలో ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ 2 విషయాలు అయితే నేను అట్లీస్ట్ నాలెడ్జ్ పర్పస్కి చెప్పగలుగుతాను. ఒకటి గార్డెనింగ్ విషయము, ఇంకొకటి అవేర్నెస్ గురించి. సో గార్డెనింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు టైం ఉండక హెల్త్ కోఆపరేట్ చేయక నేను యూజువల్గా చేసినంత ఎక్కువ చేయలేకపోయినా ఎంతవరకు కుదిరితే అంతవరకు చేసుకుంటున్నాను. కానీ నాకేమనిపించిందంటే అంత ఓవర్గా ఫోర్స్ చేసుకోవడం వల్ల గార్డెనింగ్ వల్ల వచ్చే మనకి రిలాక్సేషన్ కంటే కూడా దానివల్ల వచ్చే స్ట్రెస్ యాంగ్జైటీ ఎక్కువ అయిపోతుంది. సో అందుకే ఎంతవరకు కుదిరితే అంతవరకే చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో కుదురుతుంది, ఆ టైంలో చేసుకుంటాము. ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్ని కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఈ స్టేజ్లో నేను ఇంతే చేయగలను, ఇవే చేయగలను అని మనం యాక్సెప్ట్ చేయగలగాలన్నమాట. అది యాక్సెప్ట్ చేసినప్పుడే ఆ స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి. అది నేను నా ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నాను. మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదనమాట, జడ్జి చేయగలుగుతారు. బికాజ్ ఇంట్లో పనులు అన్నీ చేసుకోలేకపోయినా గార్డెన్లో కొన్ని చేసుకోగలుగుతున్నారని. ఎందుకంటే ఇప్పుడు మన కొన్ని పనులు స్ట్రెస్ని ట్రిగ్గర్ చేస్తాయండి. అది మన మైండ్ సెట్ వల్లే కాదు, మైండ్ సెట్ ఉంటుంది, బట్ స్టిల్ ఫిజికల్గా కూడా కొన్ని చేయడం వల్ల ఆటోమేటిక్గా అవి మనకి ఇష్టం కాబట్టి అలాంటి పనులు కొన్ని రెస్పాన్సిబిలిటీ వల్ల చేస్తాం ఇంట్లో పనులు. ఆ రెస్పాన్సిబిలిటీ మనం ఇష్టంగానే చేసినా అది మీ ప్యాషన్ కాదు. హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడైతే జనరేట్ అవుతాయంటే మనం ఇష్టమైన పని చేస్తున్నప్పుడు అదొకటి. అండ్ ఆబ్వియస్లీ ఫ్రెష్ ఎయిర్లో బయట గార్డెన్లో గ్రీనరీ చూస్తూ ఆ మట్టిలో చేతులు పెట్టి అన్నీ చేస్తున్నప్పుడు
వే మనకంత అంత డిప్రెషన్, అంత యాంగ్జైటీ, అంత స్ట్రెస్ అంత అనిపించదు. ఎందుకంటే ఎవరేమనుకున్నా, ఎలా జడ్జ్ చేసినా అది కూడా మన మైండ్‌కి తీసుకోకపోతే మనకి స్ట్రెస్ తక్కువ ఉంటది. ఎంత సరే అనుకుంటే అనుకున్నారు, ఇంక మనం ఏం చేయలేం దానికి. మన చేతుల్లో పని కాదు. మన బాడీ ఏంటి, మనమేమి గో త్రూ అవుతున్నాం అనేది మనకే తెలుస్తది. సో, అది మీరు మనసులో పెట్టుకోవాలి. ఎవరైతే ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారో. సో, అదొకటి. అంటే ఇందాక మీకు అక్కడ చూపించాను కదా! రిటెన్షన్ పాండ్‌కి వెళ్తుంది అని. రిటెన్షన్ పాండ్ అంటే ఏంటంటే పెద్ద ఏరియా అనమాట. లిటరల్లీ అక్కడ ఒక 3, 4 హౌసెస్ కట్టొచ్చు. అంత పెద్ద ఏరియాలో అది డీప్‌గా ఇలా ఒక లేక్ లాగా అదే లైక్ డిగ్ చేసి వదిలేశారు. గడ్డి ఉంటది అంతే అక్కడ. సో, అందులో ఏంటంటే వాటర్ వెళ్ళి ఒక పాండ్ లాగా కలెక్ట్ అవుతాయి. అది స్లోగా ఆఫ్టర్ ఎ వీక్ ఆర్ 10 డేస్ ఇలా ఇంకిపోతుందనమాట. ఇంకుడు గుంత టైప్ అనుకోండి. కానీ అక్కడ ఓ ఇంకుడు గుంతలాగా రాళ్ళు పెట్టి అంతేం చెయ్యరు. అలా వదిలేస్తారంటే అది ఆటోమేటిక్‌గా ఏదో ఆవిరన్నా అయిపోతాయి, ఇంకనన్నా ఇంకిపోతాయి. సో, హాఫ్ ఆవిరవ్వచ్చు, హాఫ్ ఇంకవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేజర్ పర్పస్ ఇక్కడ వాళ్ళు ఎందుకు చేస్తారంటే అది ఫ్లడ్డింగ్ అవ్వకుండా ఉండడానికి. నైబర్‌హుడ్స్‌లో ఫ్లడ్డింగ్ అవ్వకుండా ఫాస్ట్‌గా రెయిన్ పడే కొద్దీ వాటర్ అక్కడికెళ్ళిపోతాయి. అంత వాటర్ ఇక్కడ నైబర్‌హుడ్‌లో ఉండిపోతే ఫ్లడ్డింగే అవుతది కదండీ. సో, అలా అవ్వకుండా ఉండడానికి చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ ఆల్సో గ్యాదరింగ్ ద వాటర్ ఇన్ వన్ ప్లేస్. సో, స్లోగా అది ఇంకుతది. ఇండియాలో కూడా ఇలా చేస్తే ఈ ఫ్లాట్స్ అవి చాలా వచ్చేసాయి కదా! ఆ ఫ్లాట్స్ ప్రతి ఇల్లుకి ఒకరు పెట్టుకోవాల్సిన అవసరం లే ఇంకుడు గుంతలు. ఫ్లాట్స్ కట్టినప్పుడు దానికంటూ మరీ కక్కుర్తికిపోయి ఎవ్రీ సింగిల్ బిట్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ ఏదో ఒక దానికి యూస్ చేసేయాలని కట్టేసి జస్ట్ ఒక బైక్ వెళ్ళేంత ప్లేస్ ఇచ్చేసి అలా పెట్టడం కంటే ఒక ఫ్లాట్ కట్టేంత ఏరియాలో ఇలాంటి పాండ్ టైప్లో లేదా రిటెన్షన్ పాండ్స్ టైప్లో కనుక కడితే చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. ఫ్లడ్డింగ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎప్పుడు రెయిన్స్ ఎక్కువ పడిన చెన్నైలో కానివ్వండి, అసలు హౌ ద స్ట్రక్చర్స్ వేర్ బిల్ట్ ఓల్డెన్ డేస్లో వల్ల చాలా ఫ్లడ్డింగ్ అవుతుంది. సో, వాటర్ ఎస్కేప్ అవ్వలేక ఎక్కడికి. సో, అలాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు కొత్తగా ఆర్కిటెక్చరల్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో, హౌస్ బిల్డింగ్ ఎవరైతే చేస్తున్నారో మీ అందరికీ ప్లీజ్ ప్రతిదీ డబ్బు కోసమే కాకుండా ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి. మీ పిల్లలే అక్కడ వెళ్ళి ఉంటారు అంటే రేపు పొద్దున వాళ్ళు ఎలా బతకాలి. సో, ఇలాంటివి కూడా ఆలోచించుకొని వాటర్ స్కార్సిటీ గురించి కూడా ఆలోచించుకొని బిల్డింగ్స్ కట్టండి. నైబర్‌హుడ్స్ బిల్డ్ చేయండి. ఇది హౌసింగ్ కాబట్టి ఇలా కట్టారనుకోవచ్చు. నో ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా రిటెన్షన్ పాండ్స్ కడతారనమాట. చాలా వరకు ఉంటాయి. మెజారిటీ అట్లీస్ట్ మా ప్లేస్లో అయితే చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద నైబర్‌హుడ్స్‌లో ఉన్నాయి. వెదర్ ఇట్స్ ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ ఆర్ టౌన్ హోమ్స్ ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదండి ఈరోజు వీడియోలో నేను చెప్పదలుచుకుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.